బ్రేకింగ్ న్యూస్. తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశిలో ఓ గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతూ ఉన్నారు. పేలుడు ధాటికి సత్తూరులోని బాణాసంచా యూనిట్పై దట్టమైన పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశిలో ఓ గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు చెబుతూ ఉన్నారు. పేలుడు దాటికి సత్తూరులో బాణాసంచా యూనిట్పై దట్టమైన పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశిలో ఓ గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, శివకాశి సమీపంలోనే సంతూరు సమీపంలో బాణాసంచా గోడౌన్ లో పేలుడు సంభవించింది. బాణాసంచా తయారీ పరిశ్రమలో పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు అక్కడికక్కడే మృతి చెందింది. ఒక పెద్ద విస్ఫోటం జరగడంతో కార్మికులందరూ కూడా అక్కడే చాలా మంది చనిపోవడం జరిగింది. మొత్తం ఈ గోడౌన్ లో దాదాపు 22 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. వీరిలో దాదాపు ఇప్పటికే 8 మంది మృతి చెందినట్లు కూడా మనకి తెలుస్తుంది. మరో 15 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఏదైతే ఈ సత్తూరు సమీపంలో ఉన్నటువంటి పరిశ్రమ అటవీ ప్రాంతంలో ఉండడం, అదేవిధంగా అధికారులు ఇటీవలే ఏదైతే బాణాసంచా తయారీ చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ రహస్యంగా తయారు చేస్తున్నటువంటి ప్రాథమికంగా సమాచారం వస్తుంది. ఈ ఘటనలో ఒక్కసారిగా ఈ పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలడంతో ఒక విస్ఫోటం లాగా మొత్తం అక్కడ ఉన్నటువంటి గోడౌన్ అంతా కూడా పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి. ఎవరైతే అక్కడ కార్మికులు పనిచేస్తారో వారంతా గాల్లోకి లేచినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఘటనలోనే దాదాపుగా అక్కడికక్కడే దాదాపు 3 చనిపోయినటువంటి పరిస్థితి. ఇందులో చనిపోయిన వారిలో 3 మహిళలు కూడా ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే పూర్తిగా ఈ ఘటన పైన ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. పూర్తి అటవీ సమీపంలో ఉన్నటువంటి ఈ సత్తూరు దగ్గర ఏదైతే తయారు చేస్తున్నారో ఈ బాణాసంచా పరిశ్రమకి అనుమతులు కూడా ఈ అధికారులు ఇవ్వలేదని కూడా మనకి సమాచారం తెలుస్తుంది. అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా ఇటు ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి అధికారులు కూడా పూర్తిగా దీనికి సమాచారం లేకుండానే తయారు చేస్తున్న ఒక ప్రాథమికంగా సమాచారం అయితే వస్తుంది. ఇందులో దాదాపు 22 మంది కార్మికులు పూర్తిగా ఈ ప్రమాదానికి సంబంధించి గాయపడినట్లుగా తెలుస్తుంది. ఇందులో ఇప్పటికే 8 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి సమాచారం అందుతుంది. పూర్తిగా గాయపడిన వారందరినీ కూడా సమీపంలోని శివకాశి సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి. శివకాశిలో సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా బాణాసంచా తయారీ పెద్ద ఎత్తున జరుగుతుంది. సౌత్ ఇండియాకి అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున బాణాసంచా ఈ టపాసులకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా సరఫరా అవుతున్న నేపథ్యంలో ఏదైతే దీపావళికి సంబంధించి టపాసుల విక్రయాలకు సంబంధించి బాణాసంచా ఆ తయారీకి పెద్ద ఎత్తుగా అక్కడ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు, అదేవిధంగా ఎప్పటికప్పుడు తగిన ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి విస్ఫోటాలు జరుగుతుండడం, అక్కడ ఏదైతే కార్మికుల ప్రాణాలు పోతుండడం పైన ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తుంది. దాదాపు ఈ ఘటనలో ఇప్పటికే 8 మంది మరణించడం పైన కూడా ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రతి సంవత్సరం కూడా బాణాసంచా పేలుడు ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా పూర్తిగా వాటిని కట్టడి చేయలేకపోతుండడం పైన కూడా కొంత స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి 2 మహిళలతో పాటు ఇందరూ కూడా చాలా మంది లేబర్ చనిపోవడం పైన పూర్తిగా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ ఘటనలో పూర్తిగా 22 మంది పరిస్థితి ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. పూర్తిగా ఎంతమంది చనిపోయారన్నది కూడా తెలియని పరిస్థితి. క్షతగాత్రులు చాలా మందికి సీరియస్ గా ఉందన్నట్లు కూడా స్థానికంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత సంవత్సరం కూడా ఇదే సంభవించింది. పేలుడులో దాదాపు
10 మంది చనిపోయినటువంటి పరిస్థితి 2024లో కూడా ప్రమాదం జరిగింది. అంతకు ముందు కూడా ప్రమాదం జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా శివకాశిలో ఈ బాణాసంచా తయారీ కేంద్రాల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు కూడా అటు ప్రభుత్వం కానీ నిర్వాహకులు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం పైన స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రాథమికంగా ఏదైతే ఆ గోడౌన్ లో ఏదైతే నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అదేవిధంగా తయారీ కేంద్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ లేకపోవడం, పూర్తిగా ఈ పరిశ్రమ ఏర్పాట్లో నిర్లక్ష్యంతో ఈ ప్రమాదాలు తరచుగా సంభవిస్తున్నాయని కూడా ప్రాథమికంగా సమాచారం. దీనిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది కూడా వేచి చూడాలి. శ్రవంతి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.